హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ దొండకాయ వెల్లుల్లి కారం ఫ్రై చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూను మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని ఈ పోపు అంతా వేగినాక ఆనియన్స్ ముక్కలు, దొండకాయ ముక్కలు కూడా ఒకేసారి పోపులో వేసేసుకొని ఇప్పుడు 2 ఎండుమిర్చిని దుబ్బి వేసుకుందాము. ఫస్ట్ వేస్తే నల్లగా వస్తుంది పోపులో, అందుకని ఇప్పుడు వేసేసుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేసేసుకొని వీటన్నిటిని త్వరగా కలిపేసుకుందాము. ఉప్పు వేయటం వల్ల మనకి ముక్కలు తొందరగా మగ్గిపోతూ ఉంటాయి. సో సమ్మర్ కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టకుండా స్టీల్ ప్యాన్ కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా 1-2 సార్లు ఇలా బాగా కలిపేసుకొని ఉప్పు పసుపు ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5-10 నిమిషాలు మగ్గించుకుందాము. మధ్య మధ్యలో మూత తీసి మళ్ళీ చెక్ చేద్దాము. ఇప్పుడు ఒక లిడ్ పెట్టేసుకొని ఇది ఒక 5-10 నిమిషాలు మగ్గించుకొని 10 నిమిషాల తర్వాత ఇలా తీసి దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇది స్టీల్ ప్యాన్ కాబట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే ముక్కన్నీ కూడా వేగి సమంగా ఉంటుంది. ఇలా వేయించుకున్నాక వీటిని కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని అట్లా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా అంతా కూడా కలుపుకొని ముక్కల్ని బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుంటున్నాను. ఇవైతే వేయించిన పల్లీలేనండి. పచ్చి పల్లీలు అయితే మీరు పోపులోనే వేసుకోవాలి. నేను వేయించిన పల్లీలు కాబట్టి కూర సగం వేగిన తర్వాత వేసాను. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని ఒకసారి పల్లీలు కరివేపాకు అంతా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి మరలా మీడియం ఫ్లేమ్లో ఈ కర్రీని మగ్గించుకుందాము. సో సింపుల్ అనమాట. ఇలా అంతా కూడా అన్నిగా సమంగా వేగుతూ ఉంటే ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాము. ఈలోపు ఇందులోకి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని అందులోకి మరలా ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకుందాము. అలాగే మనం ఎంత కారం అయితే తినగలమో అంత కారాన్ని 1 టీ స్పూన్ వేసేసుకొని వీటిని కోర్స్గా మిక్సీకి పెట్టుకుందాము. ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇలా వచ్చిన ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కూర తీసి ఒకసారి కలిపేసుకొని ఈ మిక్సీ పెట్టుకున్న కారాన్ని ఇందులోకి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి దొండకాయ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వేసుకున్నప్పుడు ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తూ ఘాటుగా మంచి వాసన వస్తుంది. వెల్లుల్లి వేస్తేనే మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా. ఇదంతా కలిపేసుకొని ఉంటే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి దొండకాయ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్